పర్వతమును ఆనుకొనుటకు కొనబడెను. అంటే ఇతడు భూలోకమందు ఉన్నప్పుడు ఏమో లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా, శరీరానికి స్వస్థత ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కానీ ఈయన ఎవరు స్తుతించాడు, ఎవరిని వెంబడించాడయ్యా అంటే దేవునిని వెంబడించాడు. హల్లెలూయా. అందుకని చివరికి పంట ఏం కోస్తున్నాడు? ఆఖరిలో కోసే పంట ఏమిటడా? డైరెక్ట్గా ఎవరు వచ్చారట? దేవదూతలే వచ్చి తీసుకొని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకునేలాగా చేశాడు. హల్లెలూయా. మంచి పంటను కోసాడండి. ఈ లోకంలో మంచిని విత్తాడు, మంచి పంటను కోసాడు. మొదటి వ్యక్తి శరీరేచ్ఛలను బట్టి విత్తాడు. ఏం పంటను కోసాడంటే క్షయం అనే పంటను కోసాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ పంటను కోస్తున్నామో, లేక క్షమించండి, ఏ విత్తనాలు వేస్తున్నామో, రేపు ఏ పంటను కోయబోతున్నావో ఆలోచించుకోవాలి.